ఏం అప్లై చేసుకోరు? సో ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? నేనేం అప్లై చేయలేదండి, మా హస్బెండ్ అప్లై చేశారు. 122 మార్క్స్ వచ్చాయి. నల్గొండ డిస్టిక్ మాది. సో ఈ జీవో నెంబర్ 46 వల్ల జాబ్ రాలేదు. గత 6 మంత్స్ నుంచి గొడవలు చేస్తూనే ఉన్నారు, కానీ ఎవరు స్పందించట్లేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా త్వరగా స్పందించి ఈ జీవో నెంబర్ 46ని క్యాన్సిల్ చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎట్లా చూస్తారు? అంటే ఈ జీవో నెంబర్ 46 రద్దు చేస్తే ఏమైనా ఉపయోగమయ్యే అవకాశం ఉందంటారా? అవును, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 100% న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు 100కి 101కే TSSP జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ జీవో నెంబర్ 46 వల్ల 127, 125, 130 వరకు కూడా కట్ ఆఫ్ రీచ్ అయింది అనమాట. అందుకని చాలామంది జాబ్స్ కోల్పోయారు. హైదరాబాద్లో మాత్రం 52కి, 60కి, 70కి జాబ్స్ వచ్చాయి దీనివల్లనే, ఈ జీవో నెంబర్ వల్ల. ఎట్లా చూడొచ్చు? గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు, వినతి పత్రాలు ఇచ్చారు. ఆ ప్రభుత్వం ఎలాగ పట్టించుకోలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పట్టించుకుంటే అవకాశం ఉందంటారు? పట్టించుకుంటుందని మేము 100% నమ్ముతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూడా వినతి పత్రం సీఎం సార్కి ఇచ్చారని మాకు తెలిసింది. అందులో మా నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ జయవీర్ రెడ్డి సార్ కూడా ఉన్నారని తెలిసింది. ఆ సార్కి ఈ మీడియా తరపున కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. కంపల్సరీ జీవో నెంబర్ 46ని క్యాన్సిల్ చేస్తారని నమ్ముతున్నాం కాబట్టి ఇంత శాంతియుతంగా ఈ నిరాహార దీక్ష చేస్తాం. ఏం చెప్తారు బ్రదర్? మీకు జీవో నెంబర్ 46 వల్ల వచ్చే నష్టమే ఉంది, జరిగే నష్టమే ఉందంటే ఏం చెప్తారు? జియో 46 వల్ల ముఖ్యంగా మాకు జరిగే నష్టం ఏంటంటే మెరిట్ ఉన్న విద్యార్థులు చాలా అన్యాయానికి గురయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువత, గ్రామీణ ప్రాంతం ఇప్పుడు నాది ఎగ్జాంపుల్ తీసుకోండి. నాది ఉమ్మడి మహబూబ్నగర్కి సంబంధించిన, ఇప్పుడు ప్రజెంట్ గద్వాల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తిని. నా పేరు హరికృష్ణ. నాకు వచ్చిన మార్కులు 127.5 మార్కులు. మా జిల్లాలో 128 కట్ ఆఫ్, ఏది TSSP పోస్టులకు. తెలంగాణ మొత్తంగా చూసుకుంటే ఏ జిల్లాకు లేని కట్ ఆఫ్ మా జిల్లాకు ఉంది. మళ్ళీ అది కూడా నేను ఓసీని కాదు, నేను ఒక BCB కేటగిరీకి చెందిన వ్యక్తిని. టోటల్ తెలంగాణలో చూసిన అదే TSSP పోస్టులు క్యాడర్ 1, క్యాడర్ 2 ఇస్తే ఓపెన్ కేటగిరీలో నాకు జాబ్ వస్తుంది. ఇప్పుడు ఓపెన్ కేటగిరీ కాకుండా మా BCB కేటగిరీ, ఏది బ్యాక్వర్డ్ క్లాసెస్ కేటగిరీలో నాకు జాబ్ రాలే. ఎందుకు రాలే అంటే దీనికి కారణము జియో 46. ఆ జియో 46ని అమలు చేసినారు కాబట్టి నాకు జాబ్ రాలే. అదే జియో 46ని క్యాన్సల్ చేస్తే, దాన్ని సవరిస్తే, ఆ క్యాడర్ 1, క్యాడర్ రిజల్ట్ ఇస్తే నాకు తప్పకుండా 100కి 100% నాకు జాబ్ వస్తుంది. కాబట్టి మేము దాని గురించి ఈరోజు నిరసన దీక్షగా ధర్నా చౌక్ వచ్చి దీని గురించి గత ప్రభుత్వము తప్పిదం చేసింది. ఈ ప్రభుత్వం అయినా కనీసం దీని గురించి పట్టించుకొని గ్రామీణ ప్రాంత అభ్యర్థులని వాళ్ళ యొక్క ముఖ్య ఏంది ఆ TSSP పోస్టులని జియో 46 సవరించి ఆ పోస్టులను ఎట్లాగా తిరిగి వాళ్ళకు ఇవ్వాలని కోరుకుంటూ దానికి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా నిన్న కూడా చూసాము, ఉమ్మడి నల్గొండ నుంచి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ రేవంత్ డిస్ట్రిక్ట్ తీసుకుపోయారు. కాబట్టి మాకు నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం తప్పకుండా జియో 46ని రద్దు చేసి క్యాడర్ 1, క్యాడర్ రిజల్ట్ ఇస్తారని మేము కూడా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మీకేమనిపిస్తుంది చెప్పండి? మాది నల్గొండ అండి. మీ నల్గొండలో కూడా మస్తు కాంపిటీషన్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు మేము ఇక్కడ మన తెలంగాణ ఏర్పడ్డాక మన రాష్ట్రంలో మేమే నాన్ లోకల్లో అయినాం. పరిస్థితి ఏంటంటే ఈ జియో 46 వల్ల మెరిట్ మార్కులు వచ్చినా మాకు ఉద్యోగం రాలే. ఇదే హైదరాబాద్ జోన్లో ఉండే వాళ్ళకు 90 మార్కులకు, 80 మార్కులకు ఉద్యోగాలు వచ్చినాయి. మాకు 120+ వచ్చినా కూడా ఉద్యోగాలు రాలే. ఏమైందంటే ఈ 46 జీవో అనేది జనాభా ప్రాతిపాదికన నేను ఫిలప్ చేస్తా అన్నారు. జనాభా ప్రాతిపాదికన ఫిలప్ చేస్తే ఇక్కడ జనాభాకు సరిపోను ప్రైవేటు సెక్టర్ ఉంది, జాబ్స్ దొరుకుతాయి. వాళ్ళకి జాబ్ రాకుండా ప్రైవేట్ సెక్టర్లో ఏదో జాబ్ చూసుకుంటారు, వాళ్ళు వెళ్తారు. అదే విలేజర్స్, గ్రామీణ ప్రాంతవస్తులో మాకు జాబ్ రాకపోతే వేరే అక్కడ మాకు ఏ సోర్సెస్ ఉండవు. మళ్ళీ పార పనికి వెళ్ళడమా, పొలం పనికి వెళ్ళడం తప్పితే వేరే ఛాన్సెస్ లేవు. అలాంటప్పుడు గ్రామీణ యువత ఇలాంటి కష్టాలు ఉన్నా కూడా మేము మెరిట్గా చదివి మెరిట్ మార్కులు తెచ్చుకున్నా ఇక్కడ 80-90 మార్కులు వస్తేనే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇక్కడ వేరే అవకాశాలు ఉన్నా కూడా వాళ్ళకి తక్కువ మార్కులకు ఉద్యోగాలు వచ్చినాయి. అంత కష్టపడి మాకు అవకాశాలు లేకున్నా, కష్టపడి చదువుకున్నా మాకు ఉద్యోగాలు రాలే. ఇలాంటిది అంతకుముందు జరిగినప్పుడు కూడా, పాత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము చెప్పి ప్రభుత్వం అది తీసుకెళ్ళాం, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఏమాత్రం మమ్మల్ని దగ్గరికి తీసుకోవడం కానీ మాతో చర్చలు చెప్పడం లేదు. పైగా ఏ నాయకుడు, ఏ ప్రతినిధి కూడా మమ్మల్ని దగ్గరికి రానివ్వాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అయాల ఇదే విధంగా మేము ధర్నాలు, రాస్తారోకాలు చేస్తుంటే మేమున్నాం. మీరు జనాలకి వెళ్ళి మీరు చెప్పండి, ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందని చెప్పండి. అంటే దానికోసం మేము గవర్నమెంట్ తెచ్చుకోవడానికి విలేజెస్కి వెళ్ళి ప్రతి ఒక్కరం, పెద్దవాళ్ళలో, ముసలి వాళ్ళలో ఒక అవేర్నెస్ తెచ్చి పెన్షన్లు ఒక్కటే కాదు భవిష్యత్తు పోతుందని చెప్పి వాళ్ళకు ఈ గవర్నమెంట్ తేవడానికి మా నిరుద్యోగులు ఎంతగానో తోడ్పాటు చేసి కృషి చేసిన బ్యాక్గ్రౌండ్లో
ఆ విధంగా చేసినాం.